గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కిక్ బాక్సింగ్ విషయంలో మరి రీసెంట్గా జరిగిన నేషనల్ లెవెల్లో కూడా మన తెలంగాణకి మరి పథకాల పంట అనేది కూడా మరి పండింది. శిష్యులు ఇలా మెడల్స్ సాధించి ఉన్నత స్థాయికి వెళ్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో పోతారంటే చాలా గర్వం ఉంటుంది. చాలా తెలంగాణ రాష్ట్రం నుంచి నేషనల్ వాళ్ళంటే ఒక 15 మెంబర్స్ 16 మెంబర్సే. ఇప్పుడు రీసెంట్గా జరిగిన మహబూబ్ నగర్ కాంపిటీషన్లో 535 మెంబర్స్ పార్టిసిపేషన్. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ తెలంగాణ తరపు నుంచి కూడా ఫస్ట్ గోల్డ్ మెడల్ అనేది కూడా సాధించడం ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ మెడల్ వల్ల సీనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్కి డైరెక్ట్ సెలెక్ట్ అయ్యాను. తెలంగాణ స్టేట్ ఎలా అయితే సపోర్ట్ చేస్తుందో ఆ సపోర్ట్ కూడా ఈ కిక్ బాక్సింగ్ ప్లేయర్స్ అందరికీ వస్తుంది. 21 మెడల్స్ అనేది కూడా సాధించిన తర్వాత ఇది వేరే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానీ రావాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి స్ఫూర్తిదాయకమే కదా? చాలా స్ఫూర్తి. ఎందుకనంటే కిక్ బాక్సింగ్లో ఇప్పుడు చాలా క్రేజీ వచ్చేసింది గేమ్. అంటే మన దగ్గర ఇప్పుడు వస్తుంది. మనం ఎక్సర్సైజ్ చేయించుంటాం కదా, చేయించేటప్పుడు అప్పుడు తెలుస్తుంది మనకు వాళ్ళు చేసే యాక్టివిటీ, వాడు ఫైట్ చేసే యాక్టివిటీ బట్టి మనం తెలిసిపోతుంది ఆటోమేటిక్. మరి కిక్ బాక్సింగ్ నేర్చుకోవడం ద్వారా ఎవరికైనా కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు యాజ్ ఏ కోచ్గా? ఇప్పుడు మనకు 10th తర్వాత ఇంటర్, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మంచి ఫైటర్స్ తయారు చేసి ఏషియా లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ లెవెల్ మెడల్స్ తీసుకురావాలి అని నా గోల్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, కిక్ బాక్సింగ్ విషయంలో మరి రీసెంట్గా జరిగిన నేషనల్ లెవెల్లో కూడా మన తెలంగాణకి మరి పథకాల పంట అనేది కూడా మరి పండింది. సో 21 పథకాలు. సో ఇది చెప్పుకుంటూ ఉంటేనే ఎంతో బాగుంది. అండ్ కిక్ బాక్సింగ్కి సంబంధించి రీసెంట్గా మనం చేసిన ఇంటర్వ్యూస్లో నయేషా బజాజ్ అండ్ అలాగే హర్ష రత్నాకర్ వాళ్ళు కూడా మెడల్స్ సాధించడం కానీ చూస్తూ ఉంటేనే ఎంతో హ్యాపీగా ఉంది. అండ్ వాళ్ళు ఇంత ముందు కూడా మనల్ని అడిగారు ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఈ కైండ్ ఆఫ్ సపోర్ట్ అనేది కావాలి అని. అంటే మరి ఆ విన్నపం ఏదో గవర్నమెంట్ విన్నట్టున్నారు, మరి వాళ్ళకి సపోర్ట్ అనేది కూడా ఇస్తున్నారు. అండ్ ప్రజెంట్ రాబోయే తరాలకు ఈ కిక్ బాక్సింగ్ మరి తెలంగాణ తరపు నుంచి అనగానే ఎలా ఉంటుంది, ఎలాంటి వాళ్ళు వస్తే ఇంకా ఇది పెరుగుతూ ఉంది అనే దాని గురించి కూడా మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామాంజనేయులు గారు, అలాగే మెడల్స్ సాధించిన ప్లేయర్స్ ఇక్కడ మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళ ఆనందాన్ని కూడా మనం పంచుకుందాం. హాయ్ సార్, నమస్తే. హాయ్, నమస్తే. కంగ్రాచులేషన్స్ ఫర్ బోత్ ఆఫ్ యు. సార్, ఫస్ట్ గురువు నుంచి మొదలు పెడితే తర్వాత శిష్యుల దగ్గరికి వెళ్ళిపోదామా సార్? ఓకే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం, మీరు బాగున్నారా? యా సార్, శిష్యులు ఇలా మెడల్స్ సాధించి తెలంగాణలో ఒక కిక్ బాక్సింగ్ సంబంధించి ఒక మన దేశ చిత్రపటంలోనే కిక్ బాక్సింగ్ సంబంధించి ఇలా ఉన్నత స్థాయికి వెళ్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే మనకు నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో పోతారంటే చాలా మనకు ఎంత గర్వం ఉంటుంది. చాలా ప్లస్ తర్వాత మన స్టేట్ అసోసియేషన్ కూడా చాలా వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి ఒక స్ఫూర్తిని వస్తుంది. ఎందుకనంటే మన గేము మేము ఎంతో కష్టపడి ఈ కిక్ బాక్సింగ్ గేమ్ని ఒక మంచి స్టేజ్లో తీసుకురావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. అంటే దాదాపుగా 2005 నుంచి మేము ఈ కిక్ బాక్సింగ్ గేమ్ని తెలంగాణ రాకముందుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మేము కంటిన్యూగా రన్ చేస్తూ ఉన్నాం దాన్ని. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన అక్కడి నుంచి నేనే స్టేట్ రిప్రజెంటేటివ్గా వర్క్ చేస్తూ ఉన్నాం. నేను మా సెక్రటరీ టీం అంతా తెలంగాణ అసోసియేషన్ టీం కిక్ బాక్సింగ్ టీం అంతా మంచిగా రన్ చేస్తూ ఉన్నాము. ఈ కిక్ బాక్సింగ్లో మనకు అంటే క్యాడెట్ జూనియర్ ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది. మన తెలంగాణలో 15 years బిలో పిల్లలు చాలా ఎక్కువ మంది ఉంటారు అన్నమాట, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. మళ్ళీ ఏంటంటే ఈ జూనియర్స్ అంటారు, జూనియర్స్ అంటే 16 to 18 years. ఇందులో కొంచెం ఏంటంటే స్ట్రెంత్ తక్కువ ఉంటారు. ఎందుకంటే అందరూ మన దగ్గర ఎడ్యుకేషన్ బాగా ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తారు మన. అయితే ఇంటర్ స్టడీ అప్పుడు ఇంటర్ ఉంటుంది వాళ్ళకు, ఎందుకంటే లైఫ్ సెటిల్ కాబట్టి కొంచెం తక్కువ పార్టిసిపేషన్ ఉంటుంది అనమాట. తర్వాత ఇక 19 to 40 years కొంచెం ఎక్కువ సీనియర్స్ ఉంటారు అన్నమాట. అందులో ఏంటంటే కొంచెం జాబ్లో సెటిల్ అయిన డిగ్రీ అయిన వాళ్ళు ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు. సీనియర్ కూడా కొంచెం మీడియంగా ఉంటారు అన్నమాట, ఎక్కువ బాగా స్ట్రెంత్ ఉండదు కానీ మీడియం ఉంటుంది. అందులో ఏంటంటే ఇందులో నుంచి మంచిగా కంటిన్యూ ఉన్నవాళ్ళు, మార్షల్ ఆర్ట్స్ అండ్ కిక్ బాక్సింగ్ గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, చాలా మంచి మంచి కోచెస్ దగ్గర నేర్చుకొని
వాళ్ళు డిస్టిక్ లెవెల్, స్టేట్ లెవెల్, యా అంటే మనం కూడా ఎట్లా అంటే గవర్నమెంట్ ఏవైతే రూల్స్ ప్రకారం ఉన్నాయో అదే పద్ధతిలో మేము కూడా గేమ్ రన్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎవ్రీ ప్లేయర్ కంపల్సరీ డిస్టిక్లో పార్టిసిపేషన్ చేయాలి, తర్వాత స్టేట్ రావాలి, స్టేట్లో పార్టిసిపేషన్ చేసి మెడల్ విన్నర్స్కి మాత్రమే మేము నేషనల్ తీసుకెళ్తాం అనమాట. అంటే కంప్లీట్గా ఒక పారదర్శకంగానే మనం ముందుకెళ్తూ ఉంటాం. ముందుకెళ్తూ ఉంటామన్నమాట. అట్లా ఆ రూల్ ప్రకారమే మనము తీసుకెళ్తూ ఉంటామన్నమాట. కానీ ఒకప్పుడు మనకు కిక్ బాక్సింగ్ ఇక్కడ అంత ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎక్కువ లేకుండే, అవగాహన లేకుండే. మేము ఇక్కడ ప్రతి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకు అఫిలియేషన్ వచ్చిన తర్వాత ఫెడరేషన్ నుంచి అంటే నేషనల్ ఫెడరేషన్ నుంచి వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలతో మంచిగా మీటింగ్ పెట్టి మేము డిస్కషన్ చేసి ప్రతి జిల్లాకి వెళ్ళి అక్కడ కోచెస్ని తయారు చేసి అక్కడ వాళ్ళకు మెంబర్షిప్ ఇచ్చి అక్కడ టీం రన్ చేసినాం. స్టార్టింగ్లో మేము 2014-15లో ఒక మన తెలంగాణ రాష్ట్రం నుంచి నేషనల్ వాళ్ళంటే ఒక 15 మెంబర్స్ 16 మెంబర్సే అంతే మంది పార్టిసిపేషన్ ఉంటుండే స్టార్టింగ్లో. అంతే ఉంటుండే. మేము తెలంగాణ అక్కడి నుంచి మెల్లమెల్ల డెవలప్ చేసుకుంటా ఇప్పుడు ఒక 80-90 మెంబర్స్ కూడా మన తెలంగాణ రాష్ట్రం నుంచి నేషనల్ లెవెల్లో పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది. ప్లస్ తర్వాత మన రాష్ట్రంలో మనం స్టేట్ ఛాంపియన్ చెప్పిన 100-150 మంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు రీసెంట్గా జరిగిన మహబూబ్ నగర్ కాంపిటీషన్లో 535 మెంబర్స్ పార్టిసిపేషన్. ఎవ్రీ ఇయర్ మన తెలంగాణలో కిక్ బాక్సింగ్ మెల్లమెల్ల గ్రోత్ అవుతూ వెళ్తూ ఉందన్నమాట. అట్లా అందుకోసం అని చెప్పేసి అని మళ్ళీ ఇంకో విషయం కూడా ఏంటంటే మనకు ఫస్ట్ మనకు తెలంగాణ అని కిక్ బాక్సింగ్లో అసలు రికగ్నిషన్ లేకుండే. 2020లో కరోనా అయిన తర్వాత 2017 నుంచి మనకు కిక్ బాక్సింగ్ రికగ్నిషన్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. ఇక పాత డిఫరెంట్ వాళ్ళు ఉండే ఫెడరేషన్ నేషనల్ వాళ్ళు, ఎందుకంటే నేషనల్ ఉంటేనే మనకు స్టేట్ అనమాట. డిఫరెంట్ వాళ్ళు ఉండే. 2017 నుంచి మనకు సంతోష్ కుమార్ అగర్వాల్ అని చెప్పేసి అని ఆ సారు కరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్తో సాయి అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళతోని మంచి మనం పర్ఫెక్ట్గా డాక్యుమెంట్స్ ఇవ్వడం, ఫెడరేషన్ రన్ చేయడం, ఒక సిస్టమ్ను మంచిగా చాలా బాగా చేసుకొచ్చాడు అనమాట. మనకు దీంట్లో ఏంటంటే ఎవరైనా కూడా ఏ స్పోర్ట్స్ వాళ్ళైనా సర్టిఫికేట్ అనేది ఎవరు రాసి ఇవ్వకపోతున్నారు. ఎంటీ ఇచ్చి రాసి ఇస్తుండే పెన్తో ఇట్లా. ఇప్పుడు అట్లా కాదు, మొత్తం టోటల్ చేంజ్ అయిపోయింది బాగా. 2019లో నేను ఇటలీ పోయినప్పుడు వెన్నీస్ కాంపిటీషన్లో నేను ఒక 9 days రెఫరీ చేశాను అనమాట. ఆ సిస్టమ్ కూడా నాకు తెలియదు అసలు యాక్చువల్గా. ఆ సిస్టమ్ అక్కడ నేను 2 days 3 days తర్వాత ఆడ ఈ స్పోర్ట్ ఆట టీం ఎట్లా ఆన్లైన్లో ఫైట్ చేసుడు ఏందనేది మొత్తం అక్కడ నేను నేర్చుకున్నాను. నాకు అంటే ఒక 2 days అబ్జర్వేషన్ చేశాను. థర్డ్ డే నుంచి నేను మెల్ల సిస్టమ్ మీద కూర్చున్నా. సైడ్ రెఫరీస్ చేయడం, సెంటర్ రెఫరీ చేయడం అని నాకు ఐడియా ఉంది. కానీ సిస్టమ్ వర్క్ నాకు రాదు, అప్పుడు మనకు తెలియదు అసలు, దాని గురించి లేదు. ఓన్లీ యూరోప్ కంట్రీలో బాగా ఫేమస్ అనమాట కిక్ బాక్సింగ్ అడాప్ట్ చేయడం. అందుకోసం తెలియాలని చెప్పేసి అని మాకు పక్కన జర్మనీ మేడం అని ఉండే, ఆమె సిస్టమ్ ఆపరేట్ చేస్తాను. నేను కూర్చొని డైలీ ఒక 2 days తర్వాత ఆ మేడం చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కూడా ట్రై చేశాను. ఇక అక్కడ నుంచి కంటిన్యూ నేర్చుకొచ్చినాం. నేను అసలు ఇండియాలో ఫస్ట్ స్పోర్ట్ ఆట కాంపిటీషన్ ఆన్లైన్లో చేసింది హర్యానాలో చేసిండ్రు. హర్యానా చేసిన ఎవరు రెఫరీ 2-3 మాత్రమే వర్క్ వచ్చు, ఎవరికి రాకపో అసలు. ఇప్పుడు మెల్ల అక్కడ యూరోప్ నుంచి టీం తెప్పించి అందరు ట్రైన్ చేయించింది. ఇక్కడ అందరు ట్రైన్ చేయించి మంచిగా ఒక సిస్టమ్, ఒక రూపు మంచిగా తయారు చేసి పెట్టేశారు అనమాట. ఎవరికైనా ఏదైనా ఆన్లైన్ మొత్తం ఎవ్రీ నేమ్ నువ్వు ఇక్కడ ఏం కావాలన్నా మనం ఆన్లైన్ కొడితే ఆటోమేటిక్ పేరు వచ్చేస్తుంది. ఈ దీని గురించి చాలా గ్రేట్ ఉందన్నమాట. అసలు యాక్చువల్ ఇండియాలో ఇది సిస్టమే లేదు అసలు. ఈ సిస్టాన్ని తీసుకొచ్చి అసలు ఓన్లీ ఫర్ కిక్ బాక్సింగ్. దాని ఏదైనా సంతోష్ కుమార్ అగర్వాల్ సార్ అని వాళ్ళు మంచిగా సపోర్ట్ చేసి మాకు కూడా మంచిగా సపోర్ట్ చేసి ఆ గేమ్ని మనము రన్ చేసుకుంటా ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఎవ్రీథింగ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అప్పయ్యపడం వలన వాళ్ళు మనకు ఫస్ట్ ప్రొవిజనల్గా ఫస్ట్ ఒక 1 year మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత 2021లో ఇచ్చారు. వాళ్ళు మొత్తం ఫుల్ పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్తో సహా మన దగ్గర కాపీ ఉన్నాయి. అవన్నీ డాక్యుమెంట్ ఇచ్చినాక మేము ఇమీడియట్లీ మాకు మెంబర్షిప్ ఇచ్చిన తర్వాత ఇక ఫస్ట్ మన దగ్గర తెలంగాణ గవర్నమెంట్లో రూల్ ఏముందనంటే ఫస్ట్ ఒక గేము రికగ్నేషన్ మీకు ఇవ్వాలంటే ఒక 10 క్వశ్చన్లు ఉన్నాయన్నమాట. దాన్ని GO4 అంటారు. ఆ GO4లో మనకు 10 పాయింట్లు ఉంటాయి. ఏదంటే సొసైటీ రిజిస్ట్రేషన్ కాపీ, బైలాసు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, తర్వాత ఇప్పుడు ఆడిట్ చేయడము, తర్వాత మీ ఎన్ని జిల్లాలలో మెంబర్షిప్ ఉన్నారు మీరు, ప్లస్ తర్వాత మీ పార్టిసిపేషన్ ఎలా ఉంది, ఇవన్నీ ఇట్లా ప్లస్ తర్వాత ఏమంటారు దీంట్లో జిల్లాతో పాటు పార్టిసిపేషన్ డిస్ట్రిక్ట్ బాడీ కరెక్ట్ ఉందా లేదా ఇవన్నీ చూసుకొని వాళ్ళు మనకు మెంబర్షిప్ ఇస్తారు. అట్లా మళ్ళీ ఇంకోటి ఏంటంటే
ఇందులో పాయింట్ ఏముందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన మెంబర్షిప్ సర్టిఫికేట్ ఒకటి, ప్లస్ తర్వాత తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ కూడా మెంబర్షిప్ ఇస్తేనే మేము ఇస్తామనేది ఒక పాయింట్ ఉందన్నమాట. అట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉండాలి, ప్లస్ తర్వాత తెలంగాణ నుంచి గవర్నమెంట్ ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు ఇస్తేనే మేము మీకు ఇస్తామని చెప్పేసి అనేది ఒక 10 క్వశ్చన్లు అనమాట. ఈ 10 పాయింట్లకు మేము మళ్ళీ ఫస్ట్ ఒలింపిక్ అసోసియేషన్తో డీల్ అయ్యి వాళ్ళతో మాట్లాడి కరెక్ట్ డాక్యుమెంట్ అని వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు చెప్పినట్టు మేము ఏమేమి డాక్యుమెంట్ కావాలో దాన్ని బట్టి మేము పర్ఫెక్ట్గా వాళ్ళకు మేము ఇవ్వడం జరిగింది. మాకు ఎవ్రీథింగ్ ఒక స్కెడ్యూల్ ప్రకారం ప్లాన్ చేసుకుంటూ కొన్ని ఇయర్స్ గా మీరు చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ద రిజల్ట్ అనేది ఈ రోజు మనం చూస్తూ అంటే నేషనల్ లెవెల్లో ఒక స్టేట్ కి ఇన్ని మెడల్స్ రావడం అనేది చాలా అరుదేమో సార్. ఇది మన తెలంగాణకు రావడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. అంటే మీ అండర్లో కానీ ఇట్లా రావడం అది అయితే మేము దీన్ని కూడా ఇంకోటి ఏంటంటే ఒలింపిక్ అసోసియేషన్లో కూడా వాళ్ళు వట్టిగానే మనకు చేయలేదు. వాళ్ళు ఎట్లా అంటే ఫస్ట్ వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు ఫాలో అయ్యారు, మనకు తెలియదు ఆ రూల్. వాళ్ళు ఏమన్నారు, మీ ఎలక్షన్ పెట్టాలి, ఎలక్షన్ పెట్టి ఎలక్షన్ కాపీ ఇవ్వాలన్నారు. అది చేసినాము. తర్వాత ఏం చేసిన వాళ్ళు ఒలింపిక్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ పెట్టారు, అందులో మన పేరు పెట్టి మెన్షన్ చేసి ఓకే చేశారు. తర్వాత జనరల్ బాడీ మీటింగ్ పెట్టారు, జనరల్ బాడీ మీటింగ్లో కూడా పెట్టి దాన్ని ఓకే చేసిన తర్వాత అప్పుడు మాకు మెంబర్షిప్ ఇచ్చినారు. లాంగ్ జర్నీ అంటే 1.5 year టైం తీసుకోరు, కానీ పర్ఫెక్ట్ చేసి ఇచ్చేసారు అనమాట. ఎందుకంటే అట్లా చేస్తేనే మరి ఫ్యూచర్ లో కూడా ప్రాబ్లమ్స్ రాకుండా అనేది అదే వచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఇవి సేమ్ డాక్యుమెంట్ తీసుకుపోయి మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పెట్టినాం. కానీ వాళ్ళు 1 year లోపల ఇవ్వాలి. ఇకమంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఎలక్షన్ అయ్యి తర్వాత చేంజ్ అయిపోయి ప్రభుత్వం చేంజ్ అయిపోయే వరకు ఇక మనకు కొంచెం లేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకు పర్మనెంట్గా మనకంటే ఇప్పుడు ఒక ప్రొవిజనల్గా మెంబర్షిప్ మన లాస్ట్ June 1 నుంచి మనకు మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్. ప్లస్ తర్వాత ఇంకోటి విషయం ఏం చెప్పాలంటే తెలంగాణ గవర్నమెంట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫీస్లో కానీ మనకి అందరూ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు సోనీ బాలా మేడం అని చెప్పేసి అని మంచి చాలా యాక్టివ్ పర్సన్ మేడం. రీసెంట్గా జరిగిన సీఎం కప్ కానీ ఆమె స్పోర్ట్స్ మీద కానీ చాలా ఇంట్రెస్ట్తోని మేడం చాలా చేస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న సిబ్బంది కూడా అంటే డిప్యూటీ డైరెక్టర్స్ స్టాఫ్ కూడా మంచిగా చాలా మనకు పోయినప్పుడు రెస్పాండ్ ఇస్తారు, మంచిగా మాట్లాడతారు. అది చూసి ప్లస్ తర్వాత మనం చేసిన యాక్టివిటీస్ వాళ్ళు ఏం చేస్తారు, మనం చేసిన వాళ్ళు ఎందుకంటే ఇప్పుడే ఇవ్వరు కదా, వాళ్ళు అబ్జర్వేషన్ చేసి మనకు తర్వాత తెలిసింది. అంటే మేము మాత్రము ఎవ్రీ ఇయర్ ఓన్లీ 2 కాంపిటీషన్లు వేస్తాం. అంటే వాళ్ళ రూల్ ప్రకారం ఒకటి అఫీషియల్ గేమ్ ఉంటుంది, ఒకటి నాన్ అఫీషియల్ గేమ్ అంటే ఓపెన్ కాంపిటీషన్. ఇయర్లీ 2 times కాంపిటీషన్ చేస్తాం. మేము మళ్ళీ కాంపిటీషన్ చేయమన్నమాట. అట్లా చేసి వాళ్ళు డెవలప్ చేసుకుంటే వాళ్ళకి అన్ని ప్రతిదీ మళ్ళీ సబ్మిట్ చేయాలి, ఎంతమంది పార్టిసిపేషన్ చేశారు, ఎవరు చేశారని. అదే ప్రెసిడెంట్ గా మీరు ఉండి అన్ని సెట్ చేస్తున్నారంటే అంటే రాబోయే తరాలకు మాత్రం ఒక బాటన్ మాత్రం అంతే సార్. అది నేను దానికి ఒప్పుకుంటా, ఎందుకంటే అది ఉండాలి. మనము ప్రెసిడెంట్గా ఇవాళ ఉండొచ్చు, తర్వాత ఇంకా 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళు ఇంకోరైనా రావచ్చు, కానీ ఆ రూట్ అనేది ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే, ప్రతి ఒక్కరు ఆ రూల్స్ ఫాలో కావాల్సిందే. అట్లా అందుకోసం పర్ఫెక్ట్ చేసి పెట్టేద్దామని చెప్పి మేము పర్ఫెక్ట్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. సూపర్ సార్. అది హర్ష బ్రో ఏంటంటే యువర్ ద ఫస్ట్ పర్సన్ తెలంగాణ తరపు నుంచి కూడా ఫస్ట్ గోల్డ్ మెడల్ అనేది కూడా సాధించడం లాంచ్ చేస్తుంది. చాలా హ్యాపీ ప్రౌడ్గా ఉంది. ఇప్పుడు ఈ మెడల్ వల్ల సీనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్కి డైరెక్ట్ సెలెక్ట్ అయ్యాను. సో అది నవంబర్లో అబుదాబిలో ఉంది. ఓకే, నవంబర్లో అబుదాబి. ఓకే, సో మనం కూడా ప్రీవియస్గా ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మీరు అన్నారు ఐఎమ్ డూయింగ్ ద బెస్ట్ అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మాకు సపోర్ట్ అనేది కూడా కావాలి, అది ఎవ్రీథింగ్ యూ రిక్వెస్టెడ్ ఎవ్రీథింగ్. ఇప్పుడైతే దాని తరపు నుంచి కూడా రిక్వెస్ట్ అనేది కూడా అందినట్టు ఉంది. యువర్ ఫైటింగ్ ఇస్ గోయింగ్ వెరీ వెల్. ఎలా అనిపిస్తుంది, ఎన్ని ఇస్తుంది? అదే ఇంకా ఇప్పుడు ఇంట్రీమ్ రికగ్నైజేషన్ వచ్చింది కాబట్టి ఒక 1 yearలో ఫుల్ రికగ్నైజేషన్ వస్తుంది. అప్పుడు వేరే స్పోర్ట్స్ అథ్లీట్స్కి తెలంగాణ స్టేట్ ఎలా అయితే సపోర్ట్ చేస్తుందో ఆ సపోర్ట్ కూడా ఈ కిక్ బాక్సింగ్ ప్లేయర్స్ అందరికీ వస్తుంది. సో దీనివల్ల నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, మన స్పోర్ట్ నుంచి ఇలా ఒక ప్లేయర్కి ఇంత రికగ్నైజేషన్ వచ్చింది, గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది మనకి అనేది ఒక కాన్ఫిడెన్స్ అనేది ఇంకా బిల్డప్ అవుతుంది. అంటే మెడల్ తీసుకుంటున్న టైంలో ఆ మూమెంట్లో ఏమనిపించింది? అది చాలా ప్రౌడ్ మూమెంట్ అది. అంటే ఇప్పుడు తెలంగాణ నుంచి ఓన్లీ సింగిల్ గోల్డ్ వచ్చింది, అది 21 మెడల్స్ వచ్చినాయి టోటల్ తెలంగాణ స్టేట్కి. ఒక గోల్డ్, 6 సిల్వర్ అండ్ 14 బ్రాంజ్ వచ్చినాయి. సో మన కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్ రామాంజనేయులు సార్ సపోర్ట్తో అది బాగా పుష్ చేసాం. సార్ ఆయన కృషి చెప్తూ ఉంటేనే అర్థమవుతుంది, ఇన్ని ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్ చేసుకుంటూ ఇన్ని సంవత్సరాల కృషిని కూడా సో పట్టు వదలకోకుండా ఉన్నారు చూసారా, అది సార్ కష్టాన్ని మనం గుర్తించాలని చెప్పి మొత్తం హోల్ టీమ్ తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఇంకా తెలంగాణ కోచెస్ అందరూ, మా కోచ్ మాస్టర్ సురేష్ పటేల్ ఆయన
ఇంకా వేరే సీనియర్ కోచెస్ అందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా పుష్ చేస్తూ ఉండి ఇది రికగ్నిషన్ రావాలి కిక్ బాక్సింగ్కి, చాలా మంది ప్లేయర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది, వాళ్ళ స్టూడెంట్స్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి చాలా ట్రై చేశారు. ఇప్పుడు మేము ఒక నేషనల్కి రిప్రజెంట్ చేయడానికి, తెలంగాణ స్టేట్ రిప్రజెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు అది మీ స్టూడెంట్ అనేది కాకుండా ప్రతి ఒక్క కోచ్ వచ్చేసి మన తెలంగాణ నుంచి వచ్చారు, మనం గైడెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఆ సపోర్ట్ అనేది ప్రతి ఒక్క ప్లేయర్కి వచ్చింది. అది అండ్ సిల్వర్ బేబీ ఐషా ఎలా అనిపిస్తుంది? కొంచెం డిసప్పాయింటెడ్. ఎందుకని? నా మైండ్ సెట్ ఏంటంటే ఇదర్ హ్యావ్ టు విన్ గోల్డ్ లేదా బ్రాంజ్ వచ్చినా పర్లేదు, బికాస్ బ్రాంజ్ వచ్చిందంటే మొత్తంకి ఓడిపోయాను, సిల్వర్ వచ్చిందంటే ఆ ఫైనల్స్ వరకు వెళ్ళి అంత క్లోజ్ వెళ్ళి ఓడిపోయినట్టు అయింది. ఓకే ఓకే. సో దట్ ఈస్ మై థాట్. బట్ యా, ఈసారి సిల్వర్ వచ్చింది. మై అపోనెంట్ వాస్ ఫ్రమ్ పంజాబ్ పోలీస్. ఓకే. ఆల్మోస్ట్ నేషనల్ బాక్సర్ తను, ఆల్మోస్ట్ 17 years ఎక్స్పీరియన్స్. సో నా బెస్ట్ నేను ఇచ్చాను. కానీ అక్కడ నీ అపోనెంట్ 17 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, కానీ నీకేమో 17 years. కానీ నువ్వు ఫైనల్ వరకు వచ్చి ఆ అంచుల వరకు వెళ్ళావు, కానీ నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా గోల్డ్ కొట్టుకొని వస్తావు అనిపిస్తుంది. ఎస్. అండ్ సో వాట్ హ్యాపెన్ ద లాస్ట్ మూమెంట్లో ఏం జరిగింది అక్కడ? ఏమైనా తప్పులు ఏమైనా జరిగి అనిపించిందా లేకపోతే ఏంటి? ఐ థింక్ నా మైండ్లో ఆల్రెడీ లాస్ట్. అంటే నేను ఆమె తెలుసుకోగానే ఓకే ఈమె ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, నా ప్రాక్టీస్ నేను గుర్తుంచుకోకుండా ఆమె మీద ఎక్కువ ఫోకస్ అయింది. సో మేబీ అలా చేయొద్దు అసలు, అలా చేయొద్దు. అంటే మన ఆపోజిట్ వాళ్ళని మనం ఎప్పుడు మైండ్లో కొంచెం నెగిటివ్ ఆలోచించామనుకోండి, ఆటోమేటిక్ మన బాడీలో పవర్ తగ్గిపోతుంది. ఎప్పుడు ఆలోచించద్దు అట్లా. ఆపోజిట్ గా ఎవరైనా సరే వాళ్ళు ఎలా ఎవరని కాదు, మనం గెలవాలని మనకు లోపల వెలగాలి అంతే తప్ప కానీ మనం అట్లా భయపడద్దు. వాళ్ళు సీనియర్లో ఎవరైతే ఉందో నీ టాలెంట్ మన టాలెంట్ మనం చూపెట్టాలి అంతే. అక్కడ 100 మంది ఉంటారు, 100 మందిలో మనం వాళ్ళని మనం ఎప్పుడైతే కరెక్ట్గా టెక్నికల్గా మనము కోచ్ నేర్పించినట్టు ఫాలో అయ్యి ఆ విధంగా ఫాలో అయితే ఎలాంటిది భయపడే అవసరం లేదు. టెక్నిక్ కొంచెం జర మైండ్ సెటప్ చేసుకోవాలి అంతే, వేరే యాజ్ ఏ కోచ్ గా రెస్పాన్సిబిలిటీ అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే నాట్ ఓన్లీ ఫర్ ద అంటే వాళ్ళ టెక్నిక్ తో పాటు మైండ్ ని కూడా ట్రైన్ చేయాలి కదా సార్. కంపల్సరీ. అప్పుడు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక్కొక్క స్టేట్ వాళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఉంటారండి. వాళ్ళు ఇప్పుడు మన సౌత్ వాళ్ళు వేరే ఉంటారు, నార్త్ ఈస్ట్ కొంచెం మహారాష్ట్ర వాళ్ళు వేరే ఉంటారు, ఇంకా నార్త్ ఈస్ట్ వాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళు ఎట్లా ఎగురుతారంటే డిఫరెంట్ స్టైల్లో ఎగురుతారు, వాళ్ళు దొరకరు కూడా అట్లా ఉంటారన్నమాట. మనం ఏం చేయాలంటే ఫస్ట్ టెక్నిక్, ఇప్పుడు మనకు 2 minutes 3 rounds ఫైట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఏం చేయాలి, ఒక 30 seconds వరకు మనం వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. వీడు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, లేకపోతే ప్రాక్టీస్ చూసి మనం అబ్జర్వ్ అవ్వండి, టెక్నిక్తో పాయింట్ చేసుకోవాలి. ఆ విధంగా పోతేనే మనము దాన్ని సాధించగలుగుతాం. తొందరపడద్దు, ఆవేశపడద్దు. టెక్నిక్ మెయిన్ ఇంపార్టెంట్. టెక్నిక్ నా దగ్గర నేను నేర్చుకునే పిల్లలకి అదే చెప్తా. నేను స్కూల్లో నా దగ్గర ఒక క్లాస్కి ఒక 40 మంది వచ్చారనుకోండి, 40 members మీరు ఎవరైతే మంచిగా పర్ఫెక్ట్ చేస్తారో నేను వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటా, లేకపోతే నేను సెలెక్ట్ చేయ. 40 మంది వాళ్ళు మనకు లేదు, అందులో నుంచి మనకు ఒక 5-6 members వెళ్తారు, అందరు వెళ్ళరు. మళ్ళీ అందులో డిఫరెంట్ ఉంటారు ఇక అందులో నుంచి ఒకరిద్దరు మళ్ళీ సెలెక్ట్ చేసుకొని నేను తీసుకొస్తాను ఎప్పుడు కానీ. సార్ ఈ 21 medals అనేది కూడా సాధించిన తర్వాత ఇది వేరే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానీ రావాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి స్ఫూర్తిదాయకమే కదా? 100% అది చాలా స్ఫూర్తి. ఎందుకనంటే కిక్ బాక్సింగ్లో ఇప్పుడు చాలా క్రేజీ వచ్చేసింది గేమ్. అంటే మన దగ్గర ఇప్పుడు వస్తుంది, మన యూరోప్ కంట్రీలో ఎప్పుడో వచ్చింది, మన దగ్గర ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మంచి స్ఫూర్తి. ఒక్కొక్క స్టూడెంట్ వేరే వేరే కరాటే వాళ్ళు, కుంఫు వాళ్ళు, వేరే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే వాళ్ళు మా దగ్గర జాయిన్ అవుతూ ఉన్నారు. అట్లా అంటే దీంట్లో మనకు వెరైటీస్ ఉంటాయి అనమాట. ఎట్లా అంటే ఒక 7 varieties ఫైట్స్ ఉంటాయి. బయట నేర్చుకున్నట్టు కటాస్ ఉంటాయి. ఇప్పుడు మన దాంట్లో మన ఇప్పుడు నేర్చుకునే పిల్లలలో కొందరికి ఫైటింగ్ అంటే ఇష్టం ఉంటుంది, కొందరు ఫైటింగ్ అంటే ఇష్టం ఉంటుంది, కానీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. స్టంట్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని కొంచెం ఎక్కువ ఉంటుంది. వాళ్ళే స్టంట్ చేయాలి, ఆ విధంగా మూమెంట్ షో చేయాలి అన్నట్టు వాళ్ళకేమో ఒక రకమైన ఫీల్డ్ ఉంటుంది. దీంట్లో ఫైట్ చేయాలా, గట్టి ఓడడం అంటే గుద్దాల కొట్టాలి, ఇట్లా ఉంటారన్నమాట పిల్లలకు. వాళ్ళకు ఈ ఫైటింగ్లలో తీసుకెళ్తానమాట. వాళ్ళని మేము ప్రాక్టీస్ చేయంగా మనం ఎక్సర్సైజ్ చేపిస్తుంటాం కదా, చేపించేటప్పుడు అప్పుడు తెలుస్తుంది మనకు వాళ్ళు చేసే యాక్టివిటీ, వాడు ఫైట్ చేసే యాక్టివిటీ బట్టి మనం తెలిసిపోతాం ఆటోమేటిక్. అట్లా అందుకోసం వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు అట్లా. అంటే హర్ష బ్రో, తన విషయంలో ద ఫైనల్స్లో అయితే అపోనెంట్ని చూసి ఏంటా అని చెప్పేసి కొంచెం పానిక్ అయిపోయిన సిచ్యువేషన్లో అక్కడ ఓడిపోయింది. మరి మీ విషయంలో ఏమి మీరు ఫార్వర్డ్ అవ్వడానికి ఏం చెప్పండి? నేనంటే అపోనెంట్ ఓకే
తనని ఎలాగైనా నేను ఫేస్ చేయాల్సిందే అది ఫైనల్లో. Yeah. సో తను ఎలాగైనా ఆడొచ్చు, బట్ నా పర్ఫార్మెన్స్ నేను ఇవ్వాలి, నా బెస్ట్ నేను ఇవ్వాలి అని చెప్పేసి నా మైండ్ సెట్ని నేను అలా రెడీ చేసుకున్నా. ఓకే. సో అది అడ్వాంటేజ్ అయింది అది. సో నేను రూల్స్ని కరెక్ట్గా ఫాలో అవుతా నా మ్యాచ్ నేను ఆడాను. అది అంటే ఇప్పుడు నెక్స్ట్ నవంబర్లో అయితే అబుదాబిలో జరగబోతుంది కదా, Yes. మరి దానికి సంబంధించి ప్రిపరేషన్ కానీ ఎలా జరుగుతుంది ఏంటి? ఇప్పుడు మొన్న మండే రోజే మేము అక్కడ నేషనల్ ఛత్తీస్గఢ్ నుంచి రిటర్న్ అయ్యాం. సో Okay. ఇప్పుడు ఒక 1 వీక్ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇంకా స్టార్ట్ చేయాలి. ఓకే. సో అది వరల్డ్ ఛాంపియన్షిప్ ఎవ్రీ 4 yearsకి ఒకసారి కండక్ట్ చేస్తారు కాబట్టి Hmm. సో ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి వస్తారు. సో కాంపిటీషన్ కూడా హై ఉంటుంది. ఓకే. సో మెంటల్లీ అండ్ ఫిజికల్లీ రెండు ప్రిపేర్ అవ్వాలి. కానీ ఇప్పటి వరకు ఆడిన ఆట ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి ఆడాల్సిన ఆట మరో ఎత్తేమో అవును, కదా, చాలా డిఫరెంట్ ఉంటాయి. చాలా డిఫరెంట్. ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ బాగా ఆడుతున్నప్పుడు వాళ్ళతో డిఫరెంట్ టెక్నిక్స్ మనం కూడా నేర్చుకుంటాము. వాళ్ళు ఆడేది కూడా ఒక టెక్నికల్గా ఆడతారు. ఓకే. ఆ స్కిల్ కూడా మనం నేర్చుకోవడానికి ఆపర్చునిటీ ఉంటుంది. అది ఒక డిఫరెంట్ ఫీలింగ్. లేదు ఖచ్చితంగా ఇప్పుడు ఇంటర్నేషనల్ అవ్వాలంటే ట్రైనింగ్ చేయాలా. ఒక 10 days ట్రైనింగ్ క్యాంప్ ఉంటుంది కంపల్సరీ. నువ్వు ఇంటర్నేషనల్ అంటే ఇక్కడ సెలెక్ట్ అయినట్టు కాదు ఈయన. Yeah. ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకనంటే ఇప్పుడు నేను పోతున్నట్టు ఈయన పాస్పోర్టు ఈయన సంబంధించిన మీ అసోసియేషన్ నుంచి ఒక లెటరు ఫెడరేషన్ పంపాలి. పంపిన తర్వాత వాళ్ళు మనకు కొన్ని డాక్యుమెంట్స్ పంపిస్తారు అన్నమాట. వీళ్ళు ఈయన ఓకేనా లేదా అని వాళ్ళ డాక్యుమెంట్స్ అని పంపిస్తే అవన్నీ ఓకే అయితే ఇప్పుడు ఈయన అని మనం అసోసియేషన్ తరఫున మనము ట్రైనింగ్ క్యాంప్ ఉంటుంది. 10 days ట్రైనింగ్. అంటే అది ట్రైనింగ్ అని మన ఇండియా వాళ్ళు ఇంటర్నేషనల్ నుంచి కోచెస్ వస్తారు. ఓకే. ఇంటర్నేషనల్ కోచ్లు వీళ్ళు అక్కడ వీళ్ళది అండర్లో వీళ్ళ 10 days ట్రైన్ చేయాలి. ట్రైన్ చేసిన తర్వాత అప్పుడు ఇంటర్నేషనల్ కాంపిటీషన్ తీసుకెళ్తారు. అంటే ఇంతకుముందు ఆ రూల్ లేకుండే ఎప్పుడైతే సంతోష్ కుమార్ అగర్వాల్ వచ్చిండో అప్పటి నుంచి సార్ స్టార్ట్ చేసిండో అసలు మనకు ఇండియాకు మెడల్ రాకపోతుండే. అసలు 2017 వరకు ఇండియాకి అసలు మెడల్ రాకపోతుండే. వరల్డ్ ఛాంపియన్షిప్ పోయి ఒకరొకరు సొంత డబ్బులు పెట్టుకుని పోయించినా కూడా అసలు మెడల్ రాకపోతుండే. తర్వాత ఈ ట్రైనింగ్ క్యాంపులు ఇవన్నీ మంచిగా పర్ఫెక్ట్గా ఒక రూల్స్ ప్రకారం చేసుకొని వచ్చిన తర్వాత అప్పుడు ఒక్కొక్కటి మెడల్ కొట్టుకొని వచ్చింది స్టార్ట్ అయింది ఇండియాకే. అంటే ఆ ప్రోత్సాహం అనేది ఇస్తేనే కదా ఎవరైనా కానీ మనకు ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. అదే దేశాన్ని కూడా మరి అయితే అక్కడ అరే వీళ్ళు దీంట్లో కూడా తగ్గరు మన ఇండియన్స్ అని చెప్పేసి చెప్పడానికి కూడా ఇలాంటి ప్లేయర్సే ఉంటారు. మేము 2018లో ఇటలీ పోయినప్పుడు ఇటలీలో మన తెలంగాణ అమ్మాయికి గోల్డ్ మెడల్ వచ్చింది. ఒక అమ్మాయికి ఆడ మన నేషనల్ యాంథమ్ వచ్చిందంటే ఇట్లా మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. అమ్మాయి అక్కడ ఫస్ట్ ప్లేస్లో నిలబడి మన నేషనల్ యాంథమ్ ఎవ్రీ నేషనల్ ఎవరైనా ఏ కంట్రీ వాళ్ళు వచ్చినా వాళ్ళు నేషనల్ యాంథమ్ వస్తున్నారు. మనకు అక్కడ ఎట్లా మన ఇండియా కారణం అనేది కూడా వేరుంటుంది. నిలబడి మరి ఆటోమేటిక్గా మనకు ఒక ప్రౌడ్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా ప్రౌడ్ వచ్చేస్తుంది. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు ఖేలో ఇండియా ఆడుతున్నావు కదా, Yes. ఎలా అనిపిస్తుంది ఏంటి? సో నాకేంటి మైండ్లో ఉందంటే ఐ హ్యావ్ టు రిడీమ్ మై సెల్ఫ్. నేషనల్స్లో వచ్చిన లాస్ని రికవర్ చేసుకోవాలి ఎఫర్ట్ పెట్టి. అండ్ అక్కడ చేసిన మిస్టేక్ మెంటలీ అండ్ ఫిజికలీ ఇక్కడ రిపీట్ చేయొద్దు ఓకే. ఈ ఫైట్స్లో. అంటే బ్రోక్ అంటే ఆల్రెడీ కొంచెం టైం అయితే ఉంది యా రికవర్ అవ్వడానికైనా కానీ, సో కొత్త టెక్నిక్స్ కానీ నేర్చుకోవడానికి. కానీ మీకైతే తక్కువ టైం ఉంది కదా, ఈ తక్కువ టైంలోనే ఎలా ప్రిపేర్ అయ్యారు? ఇప్పుడు తక్కువ టైంలో మెంటలీ ఐ కెన్ ప్రిపేర్, Okay. బట్ ఫిజికలీ ఇన్ని రోజులు చేసిందే నేను యూస్ చేయాలి. ఇప్పుడు 1 weekలో ఏదైనా పర్ఫెక్ట్ చేయాలి కొత్త స్కిల్ అంటే అది హైలీ ఇంపాసిబుల్ అది. సో ఇన్ని రోజులు చేసిందే ఇంకా అదే ఫైనల్ లాగా మెంటలీ ప్రిపేర్ అయ్యి ఎవరు వచ్చినా నేను నా ట్రైనింగ్ యూస్ చేసుకొని ఫైట్ చేస్తా అన్న మైండ్ సెట్తో. కానీ ఈసారి మాత్రం అపోనెంట్ ఎవరని మాత్రం చూడకే. అంటే పర్సనల్గా మీ క్యాలిబర్ ఏంటో అందరికి తెలుసు కాబట్టి, సో వీఆర్ టెలింగ్ యూ, సో గోల్డ్ మీరు తీసుకొని వస్తే హ్యాపీ ఉంటుంది అనుకుంటున్నాం. యా అండ్ సార్ ద ఫైనల్ థింగ్ సార్, ఇప్పుడు చాలామంది కూడా దీన్ని సెల్ఫ్ డిఫెన్స్గా స్టార్ట్ చేసి తర్వాత ఏముంటుంది కిక్ బాక్సింగ్లో అని చెప్పేసి, అరే అందులో ఏముండదు అట్లా అని చెప్పేసి వస్తూ ఉంటారు కదా. కాకపోతే ప్రతి స్పోర్ట్ అనేది కూడా దేశాన్ని గర్వకారం చేసేదే ఉంటుంది. మరి కిక్ బాక్సింగ్ నేర్చుకోవడం ద్వారా ఎవరికైనా కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు యాజ్ ఏ కోచ్గా? అంటే ఇప్పుడు కిక్ బాక్సింగ్ నేర్చుకోవడం వల్ల సార్ వాళ్ళకు మనము ఫిట్నెస్ పర్పస్గా పర్ఫెక్ట్ వర్కౌట్ ఇవ్వచ్చు, వాళ్ళకి స్టెమినా వర్కౌట్ ఇవ్వచ్చు. ప్లస్ అప్పుడు దాంతోపాటు సెల్ఫ్ డిఫెన్స్ కూడా వర్క్ చేస్తుంది. ఒక మార్షల్ ఆర్ట్స్లో తీసుకుంటే సెల్ఫ్ డిఫెన్స్ వర్క్ వస్తుంది. ప్లస్ తర్వాత ఇందులో వీళ్ళకు నేర్చుకున్న వాళ్ళకి పిల్లలకు ఎవరైతున్నాయో ఇప్పుడు మనకు 10th తర్వాత ఇంటర్ తర్వాత వీళ్ళు ఒక ఎడ్యుకేషన్ పర్పస్లో వెళ్తారు. ఇప్పుడు బీటెక్ కానీ లేకపోతే ఎంబీబీఎస్ కానీ ఇట్లా రూట్లలో జాబ్ పర్పస్ వెళ్తారు. దాంట్లో ఇప్పుడు మనకు కిక్ బాక్సింగ్ స్పోర్ట్స్ కోటా 2లో మనకు 100% జివోలో వచ్చేసింది మనకు.
దీనిలకు నేర్చుకునే పిల్లలు వీళ్ళు ఎందుకంటే డైరెక్ట్ రాగానే ఎవరైనా నేషనల్లో మెడల్ కొట్టలేరు కదా. వాళ్ళు కొంచెం చిన్న పర్సన్ వీళ్ళు ట్రైన్ అయ్యి చేసుకుంటూ వచ్చేస్తే ఆటోమేటిక్గా అవసరం మెడల్ కొట్టారనుకోండి, గోల్డ్ మెడల్ మెరిట్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు మెరిట్ సర్టిఫికేట్ ఫస్ట్ చూస్తారు. ఎన్ని ఆడినారు, ఎక్కడ పోయింది, వీళ్ళు వెరిఫికేషన్లో మనం సర్టిఫికేట్ అని పెడితే వాళ్ళు వెరిఫికేషన్ చేసి వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళు మనకు సీట్ కన్ఫర్మ్ చేస్తారన్నమాట. అందుకోసం నేర్చుకునే పిల్లలకు ఈ కిక్ బాక్సింగ్ నేర్చుకోవడం వలన భవిష్యత్తులో వాళ్ళకు ఎడ్యుకేషన్ పర్పస్ ప్లస్ తర్వాత అండ్ ఒకవేళ జాబ్ పర్పస్ ఏమైనా వాళ్ళు ఉద్యోగం చేయాలి, లేకపోతే ఇంకా వేరే గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇంకా వేరే ఇప్పుడు ఇంకొకటి కూడా మనం సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా చాలామంది మీరు ఒక పాయింట్ అడుగుతున్నారు అందులో. అంటే నాకు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ చెప్పిన మాట, మీ ఎక్స్ట్రా యాక్టివిటీ ఏమున్నాయి, ఒక క్వశ్చన్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమున్నాయి అన్న రాయమంటారు. మా వాళ్ళు డైరెక్ట్ రాసేస్తారు కదా ఐఎమ్ కిక్ బాక్సింగ్ అని చెప్పేసి. అట్లా అంటే ఇట్లా యాక్టివ్ ఉండడం కూడా ఏంటంటే మీరు నార్మల్ మెంబర్కి మార్షల్ ఆర్ట్స్ అంటే కిక్ బాక్సింగ్ నేర్చుకున్న మెంబర్స్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. వీళ్ళ ఇన్నర్లో పవర్ ఉంటుంది అనమాట. అంటే ఇంటర్ బాడీలో వాళ్ళకి ఎందుకు ఆటోమేటిక్గా వాళ్ళు ఎవరు భయపడరు ఉన్నది, వాళ్ళ డేర్గా ముందుకు పోగలుగుతారు, ఏదైనా సాధించాలి అని వాళ్ళకు ఒక పట్టుదల అనేది ఉంటుంది. నేను అదే చెప్తాను ఫస్ట్, నేను చెప్తాను ఫస్ట్ భయపడరు వద్దు, డేర్ ఉన్న వాళ్ళే ముందుకు రావాలి. అట్లా సార్ మరి చెప్పండి సార్, ప్రెసిడెంట్ యాజ్ ఎ ప్రెసిడెంట్గా మీ డ్రీమ్ ఏంటి? అది కిక్ బాక్సింగ్ తెలంగాణ ప్రెసిడెంట్గా మీరు ఏం చెప్తారు? అయితే నేనేమనుకుంటున్నా అంటే ఫస్ట్ అసలు రికగ్నేషన్ లేకుండే, రికగ్నేషన్ వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ నుంచి సపోర్ట్ తీసుకొని, ఇప్పుడు ఎందుకంటే మేము ఈ రోజులు వాళ్ళు ఓన్ డబ్బులు పెట్టుకున్నారు, మన గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుంటూ కొంచెం వాళ్ళు అమౌంట్ ఇస్తూ ఉంటే మంచిగా తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మంచి ఫైటర్స్ తయారు చేసి ఇంటర్నేషనల్ లెవెల్ అంటే వరల్డ్ అంటే ఏషియా లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ లెవెల్ మెడల్స్ తీసుకురావాలి అని నా గోల్. మన తెలంగాణ రాష్ట్రానికి ప్లస్ దాంతోపాటు మన ఇండియా కూడా. అంటే మన తెలంగాణ మనకి ఇప్పుడు ఏంటంటే ఇంకో పాయింట్ ఏంటంటే మనకి ఇప్పుడు రీసెంట్లీ మన కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి ఒక స్పోర్ట్స్ పాలసీ కొత్తగా తీసుకొచ్చింది సార్. అంటే ఇంతకుముందు 2012 ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పాలసీ నడిచింది 10 years, దాన్ని వాళ్ళు పాలసీని చేంజ్ చేయలే. ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా రేవంత్ రెడ్డి మన ఒలింపిక్ పోయినప్పుడు మన ఇండియాకు మన తెలంగాణకు ఒక్క మెడల్ రాలేని చాలా డిసప్పాయింట్ అన్నారు. అది నిజమే, అది కరెక్టే, నేను దానికి ఒప్పుకుంటా. ఎందుకు రాలేదు అంటే మన దగ్గర స్పోర్ట్స్ మ్యాన్స్కి సపోర్టింగ్ లేదు సార్ గవర్నమెంట్ నుంచి, అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన రాష్ట్ర గవర్నమెంట్ కానీ. ఒక స్పోర్ట్స్ మ్యాన్కి ఎందుకంటే వాళ్ళకు డైలీ ఇంత వర్కౌట్ చేస్తేనే వాళ్ళు సాధించగలుగుతారు, దాని తగ్గట్టు వాళ్ళకు డైట్ ఫుడ్ ఉండాలి. వీళ్ళు ఇక్కడ వర్క్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ స్టడీ చేసుకుంటూ మళ్ళీ అక్కడ ప్రాక్టీస్ చేయాలంటే సరిపోతలేదు వాళ్ళకి ఎందుకంటే మళ్ళీ కొంచెం పేరెంట్స్ కూడా ఏంటంటే ఒకవేళ మంచి ఉన్న పేరెంట్స్ అయితేనేమో సపోర్ట్ చేస్తున్నారు, కొంచెం ఎక్కువ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేని పేరెంట్స్ ఉన్నారనుకోండి వాళ్ళకు తయారైతలేరు వాళ్ళు. ఇప్పుడు ఎందుకు ఫుడ్ వాళ్ళ తగ్గట్టు వాళ్ళకు వర్కౌట్ చేస్తుంటే వర్కౌట్ తగ్గట్టు ఖచ్చితంగా వాళ్ళకు డైట్ ఉండాలి, మంచి ప్రోటీన్స్ ఫుడ్ వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు స్ట్రాంగ్ తయారవుతారు. వాళ్ళు 4 గంటలు ప్రాక్టీస్ చేసినా కానీ కూడా వాళ్ళు ఇంకా చేసిన వాళ్ళకి అది ఉంటుంది. అది ఆ పాయింట్ మీదకి వెళ్ళి మన గవర్నమెంట్ మంచి రేవంత్ రెడ్డి పాలసీ కొత్తది తెచ్చి, అంటే వీళ్ళు ఎట్లా అంటే నేను విన్నది కూడా ఏందనంటే వీళ్ళు మామూలుగా పాలసీ తయారేలే, ఎట్లా తయారు చేశారంటే మన ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ మనకు ఇప్పుడు ఇక్కడ మన స్పోర్ట్స్ అథారిటీ ఎండి చైర్మన్ మన చైర్మన్ సారు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే మీటింగ్ పెట్టుకొని సీఎంతోని వేరే దేశాలల్లో మన రాష్ట్రాలు కాదు వేరే దేశాలలో ఒక స్పోర్ట్స్ మ్యాన్ డెవలప్ కావాలంటే ఏ విధంగా అయితే డెవలప్ అవుతారు, వాళ్ళు ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఒక స్పోర్ట్స్ మ్యాన్కి ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు అవన్నీ పోయాక రీసెర్చ్ చేసి వాళ్ళు వేరే కంట్రీస్ పోయి రీసెర్చ్ చేసి ఆ డెవలప్ కావడానికి వీళ్ళు కొత్తగా ఏంటంటే సీఎం కప్ అని కొత్తగా పెట్టారు ఒకటి. అంటే ఇంతకుముందు ఉండే ఆ సీఎం కప్ లేనిది వాళ్ళ పాలసీలు ఏం పెట్టారంటే ఒక డిస్టిక్లో గ్రామ స్థాయి లెవెల్ గ్రామంలో ఉండే వాళ్ళు ఎవరెవరు ఎట్లా వేస్తారు అక్కడ, తర్వాత మండల స్థాయి నుంచి మళ్ళీ రాష్ట్ర స్థాయి డిస్టిక్ నుంచి రాష్ట్ర స్థాయికి ఇట్లా వీళ్ళు ఒక పాలసీ పెట్టారు. పోయినసారి అన్ని గేముల వాళ్ళు చాలా బాగా చేశారు, సక్సెస్ఫుల్ చేసారు చాలా బాగా, అందరు ప్రతి ఒక్క గేమ్ వాళ్ళకు మంచి సపోర్ట్ చేసి పుషింగ్ ఇచ్చి అకామిడేషన్ ఫుడ్ అన్నీ బాగా ఇచ్చారు. దాని విషయాలు అందరూ చాలా స్పోర్ట్స్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ దాంట్లో ఏం చేశారంటే కొత్త పాలసీలు ఏం చేశారంటే ఒకవేళ ఒక అబ్బాయి డిస్ట్రిక్ట్ లెవెల్ ఛాంపియన్షిప్ చేశారు అనుకో వాళ్ళకి ఎలాంటి ఉద్యోగం ఇవ్వచ్చు, ఒకవేళ రాష్ట్ర స్థాయి లెవెల్లో మెడల్ పార్టిసిపేషన్ వాళ్ళకి ఎలాంటి ఉద్యోగం ఇవ్వచ్చు, వాళ్ళకి అమౌంట్ కూడా ఎంత ఇవ్వచ్చు,
ఇట్లా కూడా కొన్ని డబ్బులు వాళ్ళకి ఇచ్చామనుకోండి, విలేజ్లో ఉంటారు, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి ఒక 1000 రూపీస్ 1000 రూపాయలు ఫుల్ ఖుషి అయిపోతారు వాళ్ళు. అట్లా వీళ్ళు కూడా ఏంటంటే ఆ పద్ధతిలో మంచిగా పాలసీ తీసినప్పుడు నేషనల్ లెవెల్ వేరు, వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చి ఎలాంటి జాబ్ ఇవ్వచ్చు ఇట్లా. అందుకోసం అలాంటి పాలసీ మంచి కొత్త పాలసీ తీసుకొచ్చి దాన్ని సక్సెస్ చేసారు. అదే పాలసీతో నడుస్తుంది. కాబట్టి ఆ పాలసీనే ఇప్పుడు మేము కూడా తెలంగాణ గవర్నమెంట్ నుంచి మాకు కూడా ఇప్పుడు ప్రొవిజనల్గా మాకు మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. ఆ నెక్స్ట్ ఇయర్ మనకు పర్మనెంట్గా మనకు మెంబర్షిప్ ఇస్తారు. నాకు ఆ నమ్మకం ఉన్నది. ఎందుకంటే మేము కూడా అదే విధంగా వర్క్ చేస్తున్నాం, సిస్టమేటిక్తో చేసిన వరకు ఏ అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఒక డిసిప్లిన్తో ఒక రెఫరీ కమిటీ, కోచింగ్ కమిటీ అన్నీ మేము కమిటీస్ వేసుకొని దాని ఒక ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేసి స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్లోకి వెళ్ళి ఇట్లా మెడల్ తీసుకురావడం జరుగుతుంది. ప్లస్ ఇప్పుడు రేపు కూడా ఇప్పుడు వీళ్ళ నైషా కానీ ఇప్పుడు హర్ష కానీ వీళ్ళందరూ రేపు మేడం ఎండి మేడంతో కూడా అక్కడ కల్పించి వాళ్ళకు చిన్నగా అప్లికేషన్ లాగా మేము చేపిద్దాం మా అసోసియేషన్ తరపున అని చెప్పేసి మేము అనుకున్నామట. అలాంటివి చేస్తూ ఉంటేనే అంటే వీళ్ళని చూసి ఇంకా చాలా మంది కూడా సాధించాలనే పట్టుదల అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. కానీ డ్రీమ్ ఏంటి అంటే మాత్రం మీరు చాలా చక్కగా చెప్పారు. ఏంటంటే తర్వాత ఎలా ఉండాలి అని, అంటే రాబోయే తరాలకు కూడా ఉపయోగపడేలా కూడా చెప్పారు. సూపర్ సార్. అండ్ హర్ష బ్రో, వాట్స్ యువర్ నెక్స్ట్ డ్రీమ్? నెక్స్ట్ డ్రీమ్ ఇండియాకి మెడల్ తీసుకురావాలి, అది గోల్డ్ గురించే ట్రై చేస్తాను వరల్డ్ సీనియర్ ఛాంపియన్షిప్లో. అది సో మళ్ళీ తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం కూర్చొని హ్యాపీగా మాట్లాడుకోవాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ మన నేషనల్ అంతం వచ్చేటప్పుడు ఇలా ఐ విల్ మేక్ ఎవ్రీవన్ ప్రౌడ్. మీరు అది చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. అండ్ నైషా, మరి మీ నెక్స్ట్ డ్రీమ్ ఏంటి? వాట్స్ నెక్స్ట్ టార్గెట్? ఇండియాకి మెడల్ తేయాలి, గోల్డ్ మెడల్. ఓకే. ఇప్పుడు నాదేంటంటే నేను డైరెక్ట్లీ క్వాలిఫై అవ్వలేదు. బట్ సపోజ్ నా గోల్డ్ మెడల్ విన్నర్ షీ కుడ్ నాట్ మేక్ ఇట్, నెక్స్ట్ ప్రిఫరెన్స్ నేను సిల్వర్ కాబట్టి నాకే ఇస్తారు. ఓకే. లేదా నేను ఇప్పుడు రింగ్ ఫైట్స్ కాబట్టి నేను ఐ కెన్ ఆప్ట్ టు ప్లే మ్యాట్ ఫైట్స్. ఓకే. బట్ నేను సేమ్ కేటగిరీలో ఇప్పుడు ఆమె వెళ్తుందంటే నేను ఆడలేను. ఓకే. సో ఛాన్స్ కోరుకుంటున్న ఛాన్స్ వస్తుందని, దట్ నేను ఇండియన్ రిప్రజెంట్ చేయాలి, గోల్డ్ విన్ అవ్వాలని. సో దానికోసం ఎప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్. హోప్ ఫర్ బెస్ట్ అండ్ వీఆర్ వెయిటింగ్. మళ్ళీ మనం మీట్ అవుదాము. అండ్ కిక్ బాక్సింగ్ విషయంలో మన తెలంగాణ అనేది ప్రౌడ్గా దేశంలోనే కాదు ప్రపంచంలోనే గర్వకారణంగా నిలబెట్టాలని కూడా మనం స్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు. ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.